ఏ దేశంలో ఉన్నా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష తెలుగు భాషను మరువరాదని విద్యార్థులకు ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రేమిళ్ళ మూర్తి విద్యార్థులకు సందేశం ఇచ్చారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యాధరపురంలోని దళవాయి సుబ్బరామయ్య నగరపాలక సంస్థ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రేమిళ్ళ మూర్తి పాల్గొని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏ దేశంలో ఉన్నా ఎన్ని భాషలు మాట్లాడినా మాతృభాష గొప్పతనం తగ్గదన్నారు. తెలుగు భాష కోసం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, కన్నతల్లిని మాతృభాషను మరవరాదని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకోని శాస్త్రవేత్తలే మీ ఊరికి, మీ పాఠశాలకు, దేశానికి మంచి పేరు తేవాలన్నారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అనేక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మాతంగి కోటయ్య, సీనియర్ టీచర్ సిహెచ్వి ఎస్వి ప్రసాద్, డివి మురళీ ప్రసాద్, శివపార్వతి, జ్యోతిర్మయ్, అనుసూర్య, ఉదయ్ కిరణ్, విజయలక్ష్మి మరియు స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మానిక కోకిల గానంగా మురిసె తెలుగు భాష ఆది కవిత నన్నయ్య బెట్టకు ఖ్యాతి నొసగినాడు. మోదమొసగ ఇతిహాస వేదికై భాష ఉంది చూడు. సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చే వీడు. ఆదరించి శతకాల కీర్తనలు నెలవజేయు గూడు. ఆధునికంబుడ పలు ప్రక్రియలకు ఆదరువై వెలసిల్లినది. మీకు ఇందాక 2 విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, మీరు ఆల్రెడీ స్కూల్లో ఎవరెవరు పుట్టినరోజు అయిందో వాళ్ళ చిత్రాలు పెట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీ హెచ్ఎం గారికి చెప్తాను, ఈ పుస్తకంలో 700 మంది తెలుగు గొప్ప వ్యక్తుల చరిత్రలు ఉన్నాయి. ఇందాక చూపించారు కదా సార్, ఒక ఫోటో, దాని కింద వాళ్ళ వివరాలు ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలు, 700 రోజులు అంటే 2 సంవత్సరాల పాటు మీకు మెటీరియల్ ఉంది. రోజుకు ఒకళ్ళ కింద ఒకళ్ళ గురించి ప్రిపేర్ అయ్యి ఒక 5-6 లైన్లు, మరీ ఎక్కువ కాదు. పొద్దున్న ప్రేయర్స్ అయిన తర్వాత మధ్యాహ్నమో ఏదో ఒక టైంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు పరిచయం చేసి, ఇలాగా ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన పుస్తకాలు రాశారు, ఈయన ఇక్కడ పుట్టారు, ఈ సంవత్సరాల్లో ఉన్నారు అని చెప్పడం, అదొకటి. రెండోది, స్పేస్ గురించి ఏంటంటే, మీరు అందరూ ఇప్పుడు స్పేస్లో ఉన్నారు కనుక, ఇప్పుడు ఇండియాకి ఇస్రోకి టార్గెట్ ఏమిటంటే 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం అమృత్ కాల్ అనుకుంటున్నాం. ఈ అమృత్ కాల్ అయ్యేటప్పటికి 2047కి మన సొంత రాకెట్ మీద మన భారతీయులు చంద్రుడి మీదకి వెళ్ళాలి అనేది మన లక్ష్యం. అంటే మీరు చంద్రయాన్ 1, 2, 3 చూశారు. లాస్ట్ ఇయర్ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిందని చూశారు కదా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మీరు అందరూ స్కూల్స్ అయ్యి కాలేజీలోకి వచ్చే టైంకి ఇంకా చంద్రయాన్ 4, 5, 6, 7, 8 అలా 10 వరకు ఉన్నాయి. ఆ తర్వాత అన్ని అయిన తర్వాత నిజమైన చంద్రయాన్ 2040లో చంద్రుడి మీదకి వెళ్ళడానికి. ఇందులో మీ స్కూల్లో కొంతమంది అయినా బాగా సైన్స్ చదివి శాస్త్రవేత్తలు అయ్యి, లేదా ఎయిర్ ఫోర్స్లోనో ఎక్కడైనా చేరి అందులో మీరు వ్యోమగాములు అంటే ఆస్ట్రోనాట్స్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. వీళ్ళని తీసుకెళ్ళడానికి ఏం కావాలి? ఒక రాకెట్ కావాలి. నేను ఇప్పుడు పనిచేస్తున్న ప్రాజెక్ట్ అదే, గగన్యాన్. ఫస్ట్ గగన్యాన్లో ఒక 3-4 ఆస్ట్రోనాట్స్ 3-4 రోజుల పాటు భూమి చుట్టూరా ఊరికే తిరిగి వస్తారు అంతే. అది మన సైక్లింగ్ నేర్చుకోవడం లాంటి. ఆ తర్వాత ఇంకా పెద్ద రాకెట్లలో ఎక్కువ మంది ఎక్కువ రోజులు వెళ్తారు. 2035, 36 ప్రాంతానికి ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతీయ అంతరిక్ష స్టేషన్ అని ఒకటి వస్తుంది. అక్కడికి వెళ్ళాలి. అందులోకైనా మీలో కొంతమంది ఎన్నికయ్యేలాగా చూసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇలా అంచెలుగా పరీక్షలు చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసి అన్ని సక్సెస్ అయిన తర్వాత 2040కి 2-3, ఇంకా నెంబర్ రాలేదు, 2-3 చంద్రుడి మీదకి వెళ్ళాలి. ఈలోగా చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి అంటే మీరు అందరూ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మీరు నచ్చినా నచ్చకపోయినా కొన్నాళ్ళు అయిన తర్వాత చంద్రుడి మీదకి వెళ్తారు చాలా మంది.
మీ పిల్లలు నీ మూన్ మీద జరుగుతుంది, అంతవరకు ఖాయం. అంచేత మూన్ మీదకి వెళ్ళాలి, అక్కడ ఉండాలంటే అక్కడ ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, అక్కడ వాతావరణం పరిస్థితులు ఏమిటి, అక్కడ గాలి ఉందా, ముందు అన్నింటికంటే ముఖ్యంగా నీళ్లు ఉన్నాయా, మనం ఇక్కడ నుంచి కూరలు బియ్యము పొటాటో అన్ని పట్టుకెళ్ళలేం కనుక అక్కడ ఏమైనా పంటలు పండించడానికి అవకాశం ఉందా, అక్కడ వ్యవసాయం చేసుకుని అక్కడే ఉండి అక్కడే ఉండడానికి అక్కడ కాలనీ కట్టుకోవడానికి ఏం చేయాలి అనే పరిశోధనలు. నాసా వాళ్ళు ఆల్రెడీ కొంతమంది స్కూల్స్ కి కాలేజెస్ కి కాంపిటీషన్స్ కూడా పెట్టారు. చంద్రుడి మీద హౌసెస్ ఎలా కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, మనం చంద్రుడి మీద ఉండొచ్చా లేదా, ఆ టెంపరేచర్ కి రాత్రి టెంపరేచర్ -230 to -260 degrees ఉంటుంది, ఆ టెంపరేచర్ కు ఉండలేము. అంటే మేబీ చంద్రుడి మీద మనం బంకర్ లాగా అండర్ గ్రౌండ్ లో కట్టుకుని ఉండాలా, ఆ డిజైన్ చేయాలి. సో మీలో కొంతమంది అయినా బాగా చదువుకుని మంచి ఇంజనీర్స్, సైంటిస్టులు లేదా బయాలజీ, బాటనీ, జువాలజీ ఏ చదువుకున్నా అక్కడ మూన్ మీద ఏదైనా పంటలు పండించాలి అంటే ఎవరు వస్తారు, అక్కడ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు పనిచేయలేరు. మీరు బయాలజీ, బాటనీ చదువుకుని ఆ మూన్ మీద ఉండే వాతావరణ పరిస్థితులు ఏమిటి, అక్కడ మనం ఈ పంటలు ఎలా పండించాలి అని తెలుసుకోవాలి. సో ఈ రకంగా అన్ని రకాల వాళ్ళది రాబోయే 20-30 సంవత్సరాలు అమృత కాలం. ఇప్పుడు మేము లాస్ట్ 60 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు వరకు మనం చేరిన స్థితి వేరు. నెక్స్ట్ 20 సంవత్సరాల్లోనే ఈ 60 సంవత్సరాలను మించిన స్పీడ్ లో వెళ్తుంది. అంచేత ఈ టెక్నాలజీకి, ఈ సైన్స్ కి మీరందరూ అందుకునేలాగా బాగా చదువుకోండి, బాగా మీకు పేరు తెచ్చుకోండి, మీ ఇంటికి, మీ ఊరికి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకురండి. ఈరోజు మీరందరూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేరారు. తెలుగుని అందరూ మాట్లాడుకునే వ్యావహారిక భాషలోనే, రాసే భాష, మాట్లాడే భాష ఒకటిగానే ఉండాలి అని తన జీవితాన్ని ధారపోసి ఒక దీక్షగా 30 సంవత్సరాల పాటు కష్టపడినటువంటి గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజుని మన పుట్టినరోజులాగా మన ఇంట్లోనో, మన బెడ్రూమ్ లోనో, మన కమ్యూనిటీ హాల్లో కాకుండా అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని గుర్తెరిగి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కానీ తెలుగుని నేర్చుకోండి. తెలుగు రాదు అని చెప్పుకోవడం ఒక అవమానంగా భావించేలాగా తెలుగుని చదవండి, చదివించండి. మీ పక్క వాళ్ళందరికీ తెలుగు రాకపోతే తెలుగు నేర్పించండి. ఇప్పుడు మొబైల్స్ లో కూడా తెలుగులో మనం పంపించడానికి వస్తున్నాయి, తెలుగు సందేశాలు ఉన్నాయి, తెలుగులో మాట్లాడితే వస్తుంది. అంచేత ఈ మొబైల్ ఉందండి, టెక్నాలజీ నాకు తెలుగు అవ్వట్లేదంటే అన్నీ వీలవుతున్నాయి, దాన్ని వినియోగించుకోండి. మన భాష ద్వారా సాంకేతికంగా పెరగచ్చు, ఆ సాంకేతిక టెక్నాలజీ ద్వారా మన భాషను బతికుంచవచ్చు. ఆ రెండింటి ద్వారా మీరు అందంగా, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.